ఇక్కడ వచ్చేసి చాలా చక్కగా డిసెంబర్ ఫ్లవర్స్ అంటారు వీటిని. అసలు ఇవి ఒక డిసెంబర్ ఫ్లవర్స్ అంటారే కానీ ఇవి నిరంతరం కూడా మనకి 365 రోజులు కాసేటువంటి ఫ్లవర్స్ అండి. ఇవి మనకి మిద్దె తోటలో చాలా అట్రాక్షన్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బటర్ఫ్లైస్ని, హనీ బీస్ని మనకి అట్రాక్ట్ చేసి మనకి పాలినేషన్కి అనేది ఇవి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, అదే విధంగా నేను ఇందులోనే చూడండి, ఇది మీరు గుర్తుపట్టారా? ఈ మొక్క ఏంటో చెప్పండి. ఇదేనండి రణపాల. కిడ్నీలని బాగు చేసేటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఇంకా కిడ్నీ సంబంధించి ఎటువంటి వ్యాధులైనా సరే కూడా శుభ్రంగా నయం చేస్తుంది. చూడండి, రోజు ఒక 2 ఆకులు మనం ఇలా తుంచుకొని దీన్ని జ్యూస్ చేసుకొని తాగితే చక్కగా మనకి చూడండి 2 ఆకులు చాలండి. వేసుకొని చక్కగా మిక్సీ వేసి ఆ జ్యూస్ను వడకట్టుకొని అంత తేనె కలుపుకొని చక్కగా తాగితే ఎంతో మనకి రుచికరం. నిమ్మరసం కొంచెం పిండుకొని తేనె కలుపుకొని తాగినట్లయితే మన కిడ్నీల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, రాళ్ళు కానీ అన్నీ కూడా మనకి కరుగుతాయి అన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా పెంచుకోవాల్సినటువంటి మొక్క ఇది. మీరు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క మిద్దె తోటలో ఇలాంటి ఒక చిన్న మొక్కని ఇది ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఈ మొక్కని భూమిలో పెట్టినట్టయితే చక్కగా మొక్కలు అనేవి ఎన్నో రకాలుగా చుట్టూ కూడా అంచుల చుట్టూ కూడా మొక్క అనేది వస్తుందన్నమాట. కనుక ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. అలాగే అట్ ది సేమ్ టైం ఇదే టబ్బులో చూడండి, ఇక్కడ వచ్చేసి డ్రాగన్ మొక్క పెట్టానండి. ఇది ఇప్పుడిప్పుడే చక్కగా ఎదుగుతుంది. ఇక్కడ కూడా దీనిలో కూడా ఇవి డ్రాగన్ మొక్క ఒకటి పెట్టాను అన్నమాట.